23కు మనము వీడ్కోలు పలుకుతున్న తరుణం ఇది. 2024కు స్వాగతం పలుకుతూ ప్రభు యొక్క ఆశీస్సులతో మనము ఈ మన యొక్క జీవితంలో మరొక మైలురాయిని చేరుకోవడానికి మనం చేసుకున్న ప్రయత్నం దేవుని మహాకృప. క్రీస్తునందు మీకు ప్రియమైన సంగమా, దేవుని ప్రజలారా, బంధువర్గమా, నిమిషం కంటే తక్కువగా నేను చెప్పాను. కొంచెం నిశ్చలమైన ఉద్దేశం కంటికి ఇబ్బందికరమైన రీతిలో మనం తీసుకునే మన చరిత్ర ఉండిపోలేదు, మన మెమొరీ ఉండిపోలేదు. కనుక దేవుడికి మేము బిడ్డలారా, మిమ్మల్ని బట్టి నేను ఎస్ఐకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. I thank God, my God, for bringing you all into His presence in the house of God, for your promptness in coming to the presence of the Lord, even in spite of the fact that there are so many challenges, there are so many burdens, there are so many personal reasons not to be present and not to come. Praise God today. This is the time when God wants to unfold before us. And we are in the threshold of a brand new year, 2024, before us, in our life. In just a few minutes from now, we'll be entering into that new year. I want us all to understand how faithful God has been to us. Humble creatures like us, who have been living in such humble dwellings and in such humble setup, where everything is a challenge for our lives. We don't have all the kind of amenities we need. Usually the people have all of them. And yet we are not complaining from them. We praise God with a wonderful way He has been faithfully providing for our needs and sustaining our lives through all of these challenges that we had to face in the previous years, previous times. COVID had just ended a few months back, perhaps maybe a year ago, but now that it is coming back again, raising its ugly head and wanting to really devour people. And yet, here we are, triumphantly being taken into another new year in our lives. మన జీవితంలో మరొక నూతన సంవత్సరంలోనికి జయోత్సాహం మనకున్న నానా విధములైన ఆటంకులు అడ్డుపడ్డది అధిగమించడానికి చేత మనకు బలపరుస్తూ తన చేయి చాటు మనకు అందిస్తూ పడిపోయినప్పుడు ఆయన మన లేవనెత్తుతూ కన్నీటి బాష్పములను ఆయన తుడుచుచు మనకందరికీ తెలియని నూతన విషయాలు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గ్రహించుకున్న కృపను అనుగ్రహిస్తున్న దేవాది దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించిన నూతన సంవత్సరంలో మనము దేవుడు చేసిన ఈ గతించిన మనం ఏదైతే వీడ్కోలు పలుకుతున్నామో 2021వ సంవత్సరంలో డిసెంబర్ నెల 31వ తేదీ రాత్రి మనం ఉన్నాం. ఇమానుయేల్ బాప్టిస్ట్ సంఘం రామనగరం. ఈ స్థలము దేవుడికి ప్రతిష్ఠించబడిన స్థలం. ఇక్కడున్న వ్యక్తులము మనమందరం కూడా దేవుడికి ప్రతిష్ఠితులైన జనం. అలనాటి ఇశ్రాయేలులను దేవుడు ఎన్నుకున్నట్టుగా అబ్రహాము తన స్నేహితులైన అబ్రహాము యొక్క సంతానం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, తరతరములకు కృపను అనుగ్రహిస్తున్న దేవుడు, విడవక ఎడబాయక తోడు నీడగా ఉన్న దేవుడు, మహిమా ప్రభావములతో దిగివచ్చి 20,000 పరిశుద్ధుల పరివారంతో, పరిశుద్ధ దూతల 1,000,000 దూతల
ఆవరించి మన కన్నీటి బాష్పంతో తుడిచి మనకు నూతన హృదయాన్ని, ఒక నూతన ధ్యేయాన్ని ఇస్తున్న ఈ దేవుడు మహిమ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని కృప మనం పొందుకున్నాం. పిల్లారా, యేసయ్య చేసిన మేలును మనం మర్చిపోతే మనం వ్యర్థమైపోతాం. మనం చేసిన మేలు, మనకు కలిగిన రోగ బాధలన్నింటిలో నుంచి, మనకు కలిగిన నీతి బాధలలో నుంచి, ఇబ్బందులన్నింటిలో నుంచి మనం పరామర్శించినది, మనని బ్రతికించినది, మన ప్రాణంలో మనకు దక్కించినది. భయంకరమైన రుగ్మతలతో, రోగములతో సతమతమవుతున్న మనం ఈ లోకంలో యాత్రికులమనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. We are travelers in this world. We are just passing through this world of old, full of tragedy, full of disappointment, full of failures. And yet, He being a triumphantly victorious King and conqueror, who conquered death on our behalf and who gave us victory after victory, giving our life and filling our experiences with grace after grace, grace with grace. He filled our life. It overwhelms my little heart, my faint heart. When I look back, when I recap all that God has done in the past generation, the past years of my personal life and our life, as a congregation of faithful believers in Christ, we have suffered, we shed tears, we had to overcome personal challenges, our health issues, and God gave us great grace. And here we are at the threshold of a brand new year, 2024, which would have to, by all means, make our lives brighter and make our life worthwhile for the Lord. దేవుడు ఈ రావు మనం ప్రవేశించిన ఈ నూతన సంవత్సరం మనకు జయమును, ఆశీర్వాదము, అత్యధికమైన కృప ద్వారా పొందుకుంటూ, కృప వెంబడి కృపను పొందుతున్న వారముగా మనం ఉండి దేవుడికి తగిన బిడ్డలుగా జీవించాలనేదే మనందరి వ్యక్తిగత ధ్యేయముగాను నిశ్చయతగాను ఉండాలని నేను మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. జీవితాంతం పాటలు పాడుతూనే ఉంటాను. పాడిన పాటలు గ్రహించుకొని పాడాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు పాట అది దేవుడు మనకు చేయటంలో దీవెనకరంగా చేయాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. చాలామంది అబద్ధాలు చెబుతున్న అపవాది మాటలకు తప్పుడు మాట్లాడుతూ అక్కడే ఉంది, అక్కడ దేవుడి ప్రేమ ఉందా, అక్కడ దేవుడి కృప ఉందా, అసలు దేవుడి సంగమేనా, అది దేవుడి ప్రేమేనా? మనం మన శాస్త్రాలు కుయుక్తితో, దుగ్ధతో, దేవుడికి వ్యతిరేకంగా వాడు చేసే తిరుగుబాటులో మనందరినీ పావులుగా వాడుకోకూడదు అనేది నా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన మరియు విజ్ఞాపన. నేను కోపపడతాను కానీ నేను పాపం చేయదలుచుకోలేదు. హల్లెలూయా. పాపపరుడి కానీ పాపం చేయ, హెచ్చరించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. బుద్ధి చెప్పడం అంటే ఏంటి? లోకంలో బుద్ధి చెప్పడం అనేది వేరే అర్థం చేసుకుంటారు. నీతి అని మనము శిక్ష అనేది చాలా అర్థం కాదు. ఇది శిక్షా విధి ఏమో, అయ్యో ఇది భరింపన అశక్తమైనదేమో అనుకుంటారు. శిక్ష అంటే మనం దాంట్లో ఒక చిన్న ఒక అక్షరాన్ని కాదు, శిక్షణ, ట్రైనింగ్, showing people what they ought to do, how they ought to overcome, how they ought to prepare their hearts and meet all others with the joy in their hearts and unite in a fellowship in Christ. క్రీస్తురాదని ఒక ప్రేమ చేత పరస్పరం ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒక నూతనమైన దృక్కోణంతో, నూతనమైన దృక్పథంతో ప్రభువుని అయా నీవు క్షమించావు కదా, Lord, you have forgiven us, మమ్మల్ని క్షమించావు, మా విస్తారమైన పాపాలు, మా దోషులు నువ్వు సూచించి ఉన్నట్టుగా వదిలివేసి క్షమిస్తూ వచ్చావు. ఇదివరకు మేము ఉన్నాం నీ సన్నిధిలో, నీ బిడ్డలు మమ్మల్ని మరలా క్షమించి మాకు నూతన హృదయం ఇవ్వగానే మా దేవుని వేడుకోవాలి.
ఈ సమయంలో పిల్లారా మన నూతన సంవత్సరానికి ఇంకంత సమయం లేదు, ప్రవేశించడానికి నేను ప్రామిస్ చేస్తాను. నా దగ్గర ఉన్న సమయాన్ని ఈ ఫోన్ ఉంది ఉంటాను, నేను పెట్టుకున్నాను. దీని ద్వారా నూతన సంవత్సరం ప్రవేశించేటప్పుడు జీవోత్సాహంతో నేను స్థుతులు చెల్లించుకుంటూ ప్రార్థిస్తూ ఆయన ఆహ్వానించుకుని ఈ జీవితాన్ని జయకరంగా చేసుకుందాం. మనం అపజయాన్ని విడిచిపెడతాం. 2023లో దేవుతో ఉత్సాహంతో, ఆత్మ ఆనందంతో, పరిశుద్ధాత్మతో, పరిశుద్ధ సంకల్పంతో, నూతన ధ్యేయంతో దేవుడు మరుగుపరచు ఏదైతే దేవుడు వాక్యం చెప్తాను. కొరింథీ పత్రికలో 2వ కొరింథీ 10:31 ఒకసారి 10:30 whether therefore you 2 Corinthians whether therefore you eat or drink and whatsoever you do everything for the glory of God. కాగా మీరు భోజనం చేసినది, మీరు పానం చేసినది, మీరేమి చేసిన సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. మనం ప్రార్థన చేసినా, మన కొరకు ప్రార్థన చేసుకున్నా, ఇతరులందరి ప్రియుల కొరకు ప్రార్థన చేసినా, ఎవరైనా హెచ్చరించిన మంచి మనసుతో దేవుని మహిమ కొరకు ఎవరు ఎక్కడ రక్షించుకోవడానికి ఇష్టం లేదు. అందువల్ల మనమందరము పరస్పరము ఒకరి మేలును ఒకరు కాంక్షించుకుంటూ, ఒకరి ఇబ్బందుల్లో ఒకరిని మనం పరామర్శించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, పురుకొల్పుకుంటూ దేవుని మహిమ కొరకు మనం చేస్తున్నవన్నీ నెరవేర్చాలనే ఆశతో, నిరీక్షణతో మన నూతన సంవత్సరంలో ప్రవేశించాం. మరి నేను ఒక్క క్షణం మీకు ప్రార్థన చేసి నా ఈ కృతమైన మాటలు తర్వాత ఒక్క పాటే పాడి అప్పుడు నూతన సంవత్సరంలో మనం ప్రవేశించుదాం. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మా పరమ తండ్రి, జీవాన్ని బట్టి సృష్టికర్తమైన తండ్రి, మనం పోషకుడు అయిన మా పరమ తండ్రి, మాకు చేయూతనందించి నువ్వు పడిపోయినప్పుడు లేవనెత్తిన మా కన్నతండ్రి స్తోత్రాలు. మీకు బలహీనమైన మమ్మలను నువ్వు బలం చిన్నమన్నా భయపడుతున్న నీకు ఇచ్చిన అభయహస్తం, నీకు ఇచ్చిన వార్త ఏమా మీరు బాప్టిస్టు సంఘం రామని మేము పుట్టిన వారు పుట్టినట్టే ఉన్నాం. ఎంతో మరి నాయన ఈ ప్రపంచం అంతా కూడా ఒక నూతన శకంలోకి ప్రవేశించి వారు యొక్క ఆధునికతను పుణికిపుచ్చుకొని ఎంతో ఉత్సాహంతో వారు వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ పాత కాలంలో పద్ధతుల్లో, పాత వెలుగుబాటుతనంలో నిస్సహాయ స్థితిలో ఉన్నాం. అయినను మాకు సహాయకుడివై, మాకు పోషకుడివై, సంరక్షకుడివై, మా ప్రతి బాధను భరించువాడివై, మమ్మల్ని గుర్చి సహించున్న వాడే మమ్మల్ని ముందుకు నడిపించున్న మా దేవుడు. ఈ చిన్ని సంఘం ద్వారా ఎన్నో వందల వేల ప్రదేశాలలో వార్త ప్రకటించబడుతున్నది. మీ చిన్న వర్గం ద్వారా, గుంపు ద్వారా, ఈ ప్రార్థనల వల్ల, ఈ విజ్ఞాపనల వల్ల ప్రపంచంలో పరిచయం విస్తరిస్తుంది. నీకే మహిమకరం కాదు నాయన. వారు ఎంత ఘనమైన ప్రదేశాలు అయినా ఈ కుగ్రామంలో నీ వెలుకున్న ఈ పరమ సీయోనికి మాకు సీయోనుగా మేము పరిగణించుకున్న ఈ స్థలాన్ని తోడుకుని వస్తున్నాం. నీకే వందలాది విలాసులు అయా. మరి మా తండ్రి గారు చేసిన గొప్ప సేవ మా జీవితాలలో వారి ప్రార్థన వల్ల, వారి మంచి మాదిరి వల్ల మేము పొందిన మార్పు, మా అందరి మధ్యలో నువ్వు కలుగుతున్న ఐక్యత, ప్రేమ, సహవాసాన్ని బట్టి ఈ నూతన సంవత్సరంలో మేము సంతోషంతో తిరిగి మీరు మాకు ఇచ్చిన పాత సంవత్సరం అంతా మీ కొరకు జీవించి పడిపోయినా నీవు లేవనెత్తినందు వల్ల మరలా ఈ నూతన సంవత్సరంలో మేము జీవోత్సాహంతో మీతో మేము ప్రవేశిస్తున్నాం. మాకు సహాయం చేయండి. మేము పాడే పాటలను, చదివే వాక్యలను, చేసే ధ్యానంలో మా మనసులో ఉన్న తలంపులన్నింటినీ మీకు సమర్పిస్తూ చేసిన ప్రతి విధమైన మేలు అన్నిటికీ దూరదేశంలో మా కుమారులు, అలాగే కుమార్తెలు, పెద్దలందరినీ, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు, మరి నాయన మనతో మత్తయ్య గారి కుటుంబంలోని సభ్యులైన 7 అన్నదమ్ముల పిల్లలు, 20 చెల్లెళ్ళు, వారి కుటుంబాలు, మా రక్త సంబంధమైన వారందరి కొరకు, మా తోటి పని వారందరి కొరకు, దూరదేశంలో ఉన్న బెన్ మౌంట్ సాయి గారి కొరకు, గ్రేట్ బాయ్ గారి కొరకు, ఇంకా మిగిలిన మిత్రులందరి కొరకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబంలో మా పిల్లలందరికీ క్షేమం, ఆశీర్వాదం అనుగ్రహించి ఇక్కడికి రాలేకపోయిన వారు ఎక్కడెక్కడ ఉన్నా
ఆయన వారందరికీ కూడా మీ దేవుని దయచేయండి. మీరు నా ఆత్మ నడిపింపు దయచేయండి. హృదయంలో నూతనత్వం దయచేయండి. రేపు మధ్యాహ్న కాల ఆరాధనలో అందరూ చేరుకుని స్థుతించే భాగ్యం మాకు దయచేయండి. ఇప్పుడున్న ప్రజల్లో నువ్వు మా మధ్యలో వచ్చిన నీ ప్రియబిడ్డలు నువ్వు అభిషేకించి ఆశీర్వదించి ఒక్కొక్కరి పైన నీ పరిశుద్ధాత్మను రానున్నట్లుగా నూతనంగా దిగి వచ్చి వారిని అభిషేకించినట్లుగా సహాయం మహిమ ఘనత ప్రభావం మీకు ఆరాధిస్తున్నాను. వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసునామములో ఏదో పాత సంవత్సరంలోని 2023 జనవరి 31వ తేదీ నూతన సంవత్సరపు ఆరంభ గడియల్లో ఇక ముందు గడియలు ఉండగా ముగించిన ఉంటుండగా ఈ ప్రార్థన మనము మీకు సమర్పించి ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించి యేసునామములో ప్రార్థన మనము మీకు సమర్పించున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మీకు వందనాలు తెలియజేస్తూ యేసయ్య నామములో ఆయన చేసిన వేళన్నిటికీ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకొని ఈ పాత సంవత్సరంలో మనం పడిన లెక్కలేనన్ని విపత్తులు అన్నిటికీ గుడ్ బై చెప్పి మనం ప్రభువుకు మనం ఆయత్తపరచుకొని నూతన సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నాం గాక. ఇంకా దానికి కొంత సమయం ఉన్నది. ఒక పాట పాడటానికి క్లుప్తంగా పాడటానికి, ఆ తర్వాత దేవుని వాక్యం చదవటానికి, ఆ తర్వాత వెంటనే మనము సామూహికంగా కృతజ్ఞతలు చెల్లించి దేవుని యందు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. సమయం ఎక్కువ లేదు, అందుకని మీరు శ్రద్ధ కలిగి ఈ సమయంలో ఉండండి. ప్రేమతో కుటుంబాన్ని చేసి దేవుని దీవించి ఎప్పుడు పాట మనసుతో ఏకాంతంతో ఏకాంతం